చైనా అస్సలు తగ్గకపోవడంతో ట్రంప్ కుటిల యత్నాలు మొదలుపెట్టారు. అమెరికా టారిఫ్ల నుంచి తప్పించుకోవాలంటే చైనాతో వాణిజ్యాన్ని వదులుకోవాలంటూ తమతో చర్చలకు వచ్చే దేశాలను ట్రంప్ బెదిరిస్తున్నారు. రీసెంట్ గా ట్రంప్ బెదిరింపులపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ట్రంప్ తో ఎవరైనా ఒప్పందం కుదుర్చుకుంటే దానిని తాము తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఎవరైనా అమెరికాలో అలాంటి ఒప్పందం చేసుకుంటే తమ నుంచి ప్రతీకార సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అగ్రరాజ్యం అమెరికాతో చైనా ఢీ అంటే ఢీ అంటోంది. టారిఫ్ వార్లో రెండు దేశాలు తగ్గేదే లేదంటున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ను ఎలాగైనా కట్టడి చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. అందుకోసం ఇతర దేశాలను పావులుగా వాడుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చైనా మినహా ఇతర దేశాలపై టారిఫ్ల అమలును 90 రోజుల పాటు ట్రంప్ వాయిదా వేశారు. అయితే ఈ 90 రోజుల్లో తమతో టారిఫ్ల గురించి చర్చలు జరిపేందుకు వచ్చిన దేశాలు చైనాతో వాణిజ్యాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా టారిఫ్ల నుంచి ఉపశమనం కావాలంటే చైనాతో ఆర్థిక బంధాన్ని తెంచుకోవాలని ట్రంప్ తమ మిత్ర దేశాలకు కండిషన్స్ పెడుతున్నారు. అయితే ఈ వార్తలపై ఇటీవల చైనా స్పందించింది. ఒకవేళ చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశమైనా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తామని, ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇతరుల ప్రయోజనాలను పణంగా పెట్టి స్వార్థపూరితంగా లాభం పొందాలనుకోవడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరదని తెలిపింది. అమెరికా ఏకపక్ష బెదిరింపులను ఉమ్మడిగా వ్యతిరేకించడానికి చట్టబద్ధమైన హక్కులను కాపాడుకునేందుకు అన్ని దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. ట్రంప్ టారిఫ్ల నుంచి తప్పించుకునేందుకు ఏవైనా దేశాలు అమెరికాతో అలాంటి ఒప్పందాలే కుదుర్చుకుంటే వాటిని తాము ఎన్నటికీ అంగీకరించబోమని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ అలానే జరిగితే తమ నుంచి ప్రతిస్పందన కూడా అదే రీతిలో ఉంటుందని స్పష్టం చేసింది. స్వల్పకాలిక లాభాల కోసం వెళితే అది ఎప్పటికైనా మనకే హాని చేస్తుందన్న విషయాన్ని ఆయా దేశాలు గుర్తుంచుకోవాలని చైనా పేర్కొంది. బుజ్జగింపులతో శాంతి స్థాపన జరగదని, రాజీ పడితే గౌరవం లభించదని చైనా తమ ప్రకటనలో హెచ్చరించింది. అంతర్జాతీయ చట్టాలు పోయి ఆటవిక రాజ్యం వస్తే బలహీనులను బలవంతులు వేటాడతారని, అది అన్ని దేశాలకు నష్టమని చైనా హెచ్చరించింది. అమెరికా ఏకపక్ష బెదిరింపులను ఉమ్మడిగా వ్యతిరేకించడానికి, చట్టబద్ధమైన హక్కులు ప్రయోజనాలను కాపాడుకోవడానికి, అంతర్జాతీయ చట్టాలను కాపాడడానికి అన్ని దేశాలతో కలిసి పనిచేస్తామని చైనా తెలిపింది. ఏప్రిల్ 2న ట్రంప్ టారిఫ్ వార్ను స్టార్ట్ చేశారు. అయితే వాణిజ్య చర్చల కోసం ఇతర దేశాలపై టారిఫ్లను 90 రోజుల పాటు వాయిదా వేసి 10% టారిఫ్లు అమలవుతాయని ట్రంప్ వెల్లడించారు. అయితే చైనాపై మాత్రం భారీగా టారిఫ్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై అమెరికా 245% టారిఫ్లు విధించగా, దీనికి ప్రతిగా అగ్రరాజ్యంపై బీజింగ్ 125% సుంకాలను ప్రకటించింది. అమెరికా రక్షణ రంగానికి ఎంతో కీలకమైన అరుదైన లోహాల ఎగుమతులను చైనా నిలిపివేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. అయితే ట్రంప్ చైనాను కట్టడి చేయాలంటే ఇతర దేశాలను పావులుగా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చైనాపై భారీగా టారిఫ్లు విధించినా బీజింగ్ వెనక్కి తగ్గకపోవడంతో ఇక ఇతర దేశాల సాయం తీసుకోవాల్సిందేనని ట్రంప్కు తెలిసొచ్చింది. అందుకోసమే తమతో చర్చలకు వచ్చిన దేశాలతో చైనాతో ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని, అప్పుడే టారిఫ్లు తగ్గిస్తానని ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ట్రంప్ చర్యలపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో దేశంతో ఒక్కోలా వ్యవహరిస్తూ కొన్ని దేశాలను కట్టడి చేసేందుకు ఇతర దేశాలను వాడుకోవడం సమర్థనీయం కాదంటున్నారు. చైనాను నిలువరించేందుకు ట్రంప్ చెప్పిన దానికి ఇతర దేశాల అంగీకారం తెలిపితే ఆయా దేశాలపై డ్రాగన్ సైతం భారీగా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రంప్ నిర్ణయం కారణంగా చైనా అరుదైన ఖనిజాల ఎక్స్పోర్ట్స్ను నిలిపివేసింది. ఈ నిర్ణయంతో అమెరికాపైనే తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా రక్షణ రంగంలో ఆయుధాలు, వార్షిప్లు, ఎయిర్ క్రాఫ్ట్ల తయారీకి ఖనిజాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు చైనా ఈ ఎగుమతులు ఆపేయడంతో అమెరికా చిక్కుల్లో పడినట్లయింది.